నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. నర్సంపేట నెక్కొండ మార్కెట్ యార్డులలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పత్తి మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ CCI ద్వారా ప్రతి కొనుగోలుకు కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు కోరుకున్న రోజున స్లాట్ బుక్ చేసుకుని పత్తి తీసుకువస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు వ్యాపారులు ధాన్యం మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు కలిగించరాదని ఆదేశించారు. రైతులు కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి తేమ శాతాన్ని చూసుకొని పంటను తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, DRDO రామరెడ్డి, RDO ఉమారాణి, DCO నీరజ, DM సివిల్ సప్లయర్ సంధ్యారాణి, DCSO కిష్టయ్య, మార్కెట్ చైర్మన్లు పలాయి శ్రీనివాస్, హరీష్ రెడ్డి, PCC మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా మహేష్ బాబు యువసేన మరియు వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు 28వ డివిజన్లోని NTR కాలనీ, బృందావన్ కాలనీలో 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ తహసీల్దార్ శ్రీకాంత్, 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన నవీన్ పాల్గొన్నారు. తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ వరద బాధితులకు సహాయం అందించిన మహేష్ బాబు యువసేన జిల్లా అధ్యక్షులు గందె నవీన్ను, వారి బృందాన్ని అభినందించారు. కార్పొరేటర్ గందె కల్పన నవీన్ మాట్లాడుతూ ఇటువంటి విపత్తు బాధాకరమని, బాధితులకు న్యాయం జరగడానికి అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా చాలా వర్షాల కారణంగా ఇక్కడ NTR కాలనీ, బృందావన్ కాలనీ, సాయినగర్ కాలనీ మొత్తం హంటర్ రోడ్ నుంచి చాలా మునిగాయి. పాపం రోజు కష్టపడి పనిచేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమీ లేకుండా, వాళ్ళకి ఎలాంటి సదుపాయం లేకుండా కానీ షెల్టర్ అయితే ఇవ్వగలిగాము. కానీ వాళ్ళకున్న వస్తువులు కానీ వాళ్ళకున్న కోల్పోయినవి ఎలాగో తీసుకురాలేము. మళ్ళీ ఇలా వరంగల్ జిల్లా మహేష్ బాబు యూత్ అసోసియేషన్ మరియు లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు బృందావన్ కాలనీ, NTR నగర్, సాయినగర్ వాళ్ళ పబ్లిక్ కోసం వరద బాధితులకు ఎవరికైతే ఇనండేషన్ అయిన కుటుంబాలందరికీ ఒక 150 మందికి ఈ మొన్న వచ్చిన వర్ష విపత్తుకు 28వ డివిజన్లో హంటర్ రోడ్లో NTR కాలనీ, బృందావన్ కాలనీ, ఇంకా సంతోషిమాత కాలనీ, చాలా కాలనీలు నీట మునగడం జరిగింది. దాదాపు ఫస్ట్ ఫ్లోర్ మట్టుకు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీళ్లతో నిండిపోయినాయి. ఇకనైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ దయచేసి ఈ యొక్క ఉన్న ప్రాబ్లంను దీన్ని సెట్ చేసి వీరికి నీటి బాధన తప్పించి ఈ నీళ్ళల్లో ఇంకోసారి వీళ్ళు మునగకుండా వీళ్ళని కాపాడుతారని మేము కోరుకుంటున్నాము. మా వంతు చిన్న సహాయంగా వరంగల్ జిల్లా మహేష్ బాబు యువసేన తరఫున ఈరోజు ముఖ్య అతిథిగా వరంగల్ MRO గారిని, 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన గారిని పిలిచి ఈ యొక్క నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. దీని లోపల ఉప్పు, పప్పు, బియ్యం, నూనె, కూరగాయలు, కారం అన్నీ కూడా వాళ్లకు ఒక 4-5 రోజులు సరిపడే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఇది ఒక చిరు సహాయమే. ఇంకా ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే వీళ్లకు ఖచ్చితంగా సహాయం చేయాలి. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు. వారిని పాపం మనం ఏమి అనలేము, అది విపత్తుకు మనం ఎవరైనా ఏం చేయలేం. కాబట్టి అందరూ కూడా దయచేసి సహాయం చేసి అధికారులు వీళ్ళకు ఇక్కడ నుంచి ప్రాబ్లం రాకుండా చేస్తారని కోరుకుంటా ఉన్నాం.
విపత్తు అంటే డిసాస్టర్ విషయంలో చాలా వర్షాల కారణంగా ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ, బృందావన్ కాలనీ, సాయినగర్ కాలనీ. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు హైదరాబాద్లోని హరీష్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయన సత్యనారాయణరావు మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ సైనికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రకాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, మండల రూరల్ అధ్యక్షుడు కాసగాని రాజకుమార్ నేతృత్వంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాత ఏటీఎం సెంటర్ వద్ద నినాదాలు చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే సైనికులను అవమానించడం రేవంత్ చేసిన తప్పుడు వ్యాఖ్య అని తీవ్రంగా ఖండించారు. ప్రజా మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. జీడి గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టు రేవంత్ రెడ్డి చందన తయారైంది. రేవంత్ రెడ్డి ఓట్ల కోసం పాకిస్తాన్ తొత్తులా మారి భారతదేశాన్ని, దేశ గౌరవాన్ని, సైన్యాన్ని అవమానించే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. ఇకనైనా రేవంత్ రెడ్డి బేషరతుగా దేశ ప్రజలకు, దేశ సైన్యానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. గత యూపీఏ పాలనలో అనేక సార్లు భారతదేశంలో తీవ్రవాదులు దాడులు చేసింది కదా. నీ యూపీఏ ప్రభుత్వం కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న సైన్యం కావచ్చు, ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఏ రకమైన దాడులు చేసిండ్రు? మీరు ప్రతిసారి తీవ్రవాదులు దాడులు చేసిన ప్రతిసారి తీవ్రవాదులను పిలవడం, చర్చించడం, పాకిస్తాన్ కొంతమ్మ కోరికలు తీరవడం, వాళ్ళను ఇంటి అల్లుల కన్నా ఎక్కువగా చూసుకున్న సిగ్గులేని నీచ చరిత్ర నీ కాంగ్రెస్, నీ యూపీఏ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 3 సార్లు తీవ్రవాదులు ఈ దేశం మీద దాడి జరిపితే 3 సార్లు, ఓసారి సర్జికల్ స్ట్రైక్, ఓసారి ఎయిర్ స్ట్రైక్, ఓసారి ఆపరేషన్ సింధూర్ అంటూ పాకిస్తాన్ దేశంలోకి చొచ్చుకెళ్లి తీవ్రవాదుల్ని, పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుబెట్టిన గత ఘన చరిత్ర ఈ దేశ ప్రభుత్వాన్ని, ఈ దేశ సైన్యాన్ని. ప్రపంచమంతా, ప్రపంచ యుద్ధ నీతులంతా, యుద్ధ సైంటిస్టులంతా కూడా భారతదేశం యొక్క సైన్యం యొక్క వ్యూహాన్ని, సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలను, మన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, సర్జికల్ స్ట్రైక్ చేసిన విధానాన్ని ప్రపంచ యుద్ధ నిపుణులు మొత్తం కొనియాడుతుంటే నీ కంటికి కనిపించడం లేదా? ములుగు రాయల్ ప్లాజా హోటల్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన పత్రికా సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ అనుచిత వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ బీజేపీపై పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడడం దేశ సైనికుల మనోబలాన్ని దెబ్బతీసే ప్రయత్నమని విమర్శించారు. ఉగ్రవాదంపై ప్రధానమంత్రి మోడీ చేపట్టిన ఆపరేషన్లతో దేశం గర్వపడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా పార్టీ అధిష్టానం మాట్లాడింది, నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు పాకిస్తాన్ పేరెత్తిందే భారతదేశంలో తల్లి కడుపులో ఉన్న పిల్లవాడు కూడా ఉలిక్కిపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎవడా దరిద్రుడని, ఎవడు వాడు నా జాతిని కించపరిచేవాడని, నిన్న వాడు మతాన్ని అడిగి కూడా కాల్చాడు కదా.
అటువంటి దేశస్తుని ముందు మీదకి వెళ్ళి తన్నారంటే అది ఒక బీజేపీ పార్టీకే వర్తిస్తుందా? ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పాలించిన మీకు కూడా వర్తిస్తుందా? సిగ్గుశరం ఉండాలి కదా. మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఒక పాకిస్తాన్ ముందు మీదకి వెళ్ళిందంటే ఇక్కడ మాట్లాడినటువంటిది ఏంటిది? అది ఏం బాంబు? అది ఏమన్నా అటం బాంబు అనుకుంటున్నారా? ఏం బాంబు వేస్తారని కూడా భయపడ్డారు. భారతీయ జనతా పార్టీ దేశాన్ని రక్షించడానికి, వేరే వాళ్లను హతమార్చడానికి బాంబులు యుద్ధాలు చేస్తారు తప్ప ఈ రాష్ట్రంలో నెయ్యేటువంటి దళితుల మీద చేయవలసినటువంటి అవసరం మాకేం అవసరం ఉంది? ఎందుకు చేస్తారనుకున్నాం? అది ఇంటింటికి వెళ్ళి మేము మా ఆవేదన ఏదో చెప్పుకోవాలి దీని ద్వారా నేను మాట్లాడితే అది అర్థం కాక, భాష తెలియక, మీకున్న నాలెడ్జ్ తోటి నువ్వు వేరే దేశానికి పొగుడుతున్నవే. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి నీ అర్హత కోల్పోయింది. రెండో శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో విజయనగరం నుండి వచ్చిన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎలక్ట్ గవర్నర్ ఆర్థిక తిరుపతిరావు మాట్లాడుతూ నడకే దివ్య ఔషధమని గుర్తించి ప్రతి ఒక్కరూ వాకర్స్ సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. నడక ఉద్యమాన్ని ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వాకర్స్ ఇంటర్నేషనల్ వార్షిక డైరెక్టరీలో ప్రతి సభ్యుడు ఉండాలని ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో గవర్నర్ కొక్యాన మురళీమోహన్, డాక్టర్ ఏఎస్ ప్రకాష్ రావు, స్థానిక వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వాకర్స్ క్లబ్స్ అన్నీ ఉన్నాయి. అందులో ఇప్పుడు ప్రస్తుతం సాయి కృష్ణకి వాకర్స్ క్లబ్కి గవర్నర్ చేసే అవకాశం వచ్చింది కనుక ఆ క్లబ్ చాలా సక్సెస్ఫుల్గా అన్ని కార్యక్రమాలు చేయడం చూస్తున్నాం. మనకి మ్యాగజైన్ కనిస్తే ఎక్కడ ఏం జరుగుతుందో మనకి తెలిసిపోతుంది కనుక అటువంటి మ్యాగజైన్ ప్రతి ఒక్కరింట్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందువల్లంటే మన వాకర్స్ ఇంటర్నేషనల్ అంటే ఇప్పుడు మాత్రమే తెలుసు. ఇటీవల ఈరోజు అంటే విజయనగరంలో ఉన్నాయని తెలుసు కానీ పవన్ పుత్ర, సాయి కృష్ణ, అంజలి ఇలాంటి వాకర్స్ గ్రూప్స్ ఉన్నాయని, మీరంతా ఇంత యాక్టివ్ గా ఉంటారని సార్ అయితే వస్తుండే వాళ్ళు నాకు తెలిసేది. చాలాసార్లు మీటింగ్ లో కలుస్తున్నాం. అయితే నేను ఎప్పుడు గమనించింది మన ఆరోగ్యానికి నడక, సమాజ ఆరోగ్యానికి నడక చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటి ధ్యేయంతో మా స్టార్ వాకర్స్ క్లబ్ ఎప్పుడు కూడా ఏ యాక్టివిటీ చేసినా నడకపైనే ఉంటుంది. నేను చూస్తున్నాను. అంటే ఒకటి శారీరక రుగ్మతలు పోవడానికి నడక చాలా ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. సామాజిక రుగ్మతలు పోగొట్టడానికి నడక కోసం ఏం చేయాలని, ఏ మంచి యాక్టివిటీ వచ్చినా ఫస్ట్ చేసేది మా స్టార్ వాకర్స్ అవుతారు. ప్రతిరోజు ఉదయాన్నే నేను ఎన్సీసీ పిల్లల్ని అక్కడ శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో 9 మంది మృతి చెందిన ఘటనపై సిపిఎం నేతలు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, జిల్లా కార్యదర్శి గోవిందరావు, నాయకులు బరివి కృష్ణమూర్తి, మోహన్ రావు, ప్రకాష్ రావు, గణపతి తదితరులు క్షతగాత్రులను జేమ్స్ ఆసుపత్రి పలాసలో పరామర్శించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా నిర్వాహకులు, ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు విమర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 5 లక్షల నష్టపరిహారం, ఉచిత వైద్యం, కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం ఉలిపిరి పంచాయతీ అల్లువాడ గ్రామానికి చెందిన బిడ్డిక శివాజీ, బిడ్డిక పద్మశ్రీ దంపతులకు గల చిన్న పాప మృతి స్థానికులను ఆవేదనకు గురిచేసింది. గత సంవత్సరం ఒక పాప పుట్టి 3 నెలల్లో చనిపోయింది.
మళ్లీ జన్మించిన పాప ఆరోగ్యం క్షీణించడం వల్ల కొద్ది రోజులు విశాఖపట్నం కేజీహెచ్లో జాయిన్ చేసినప్పటికీ మరుగుదొడ్లు వ్యాధి కారణంగా పాప మరణించిందని కుటుంబ సభ్యులు చెప్పారు. వైద్య సౌకర్యాల లోపం, రోడ్ల అడ్డంకులు, అవసరమైన సౌకర్యాలు లేకపోవడం కారణంగా గిరిజనులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. వదిలిసుకున్నారు మా అలాంటి వాళ్ళు అత్తనే ఎక్కువగా మాట్లాడకండి ఎందుకంటే పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో వెలిసిన శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పూజలు, దీపారాధన, అన్న సంతర్పణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపిన విధంగా భక్తులు గోవిందనామ స్మరణతో మారుమోగి సువర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఆలయ ప్రాంగణం పుణ్యక్షేత్రంగా మారిందని తెలిపారు. భక్తుల కోసం అన్నసేవ, దీపారాధన అన్ని విధాలుగా నిర్వహించబడినట్లు వివరించారు. అలా సీన్ ఇస్తారు సీన్ అని ధాన్యం, మొక్కజొన్న, చెరకు, పత్తి తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి గోపాల్ తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ హైవే, భూ నిర్వాసిత రైతుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టుల పరిష్కారం లేవని ఆయన పేర్కొన్నారు. భూముల సర్వేలలో రెవెన్యూ యంత్రాంగం చేసిన తప్పుల వల్ల రైతులు రికార్డుల్లో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నవంబర్ 9న ఎస్కోటలో జరిగే జిల్లా మహాసభలో అన్ని సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొత్త మండల కమిటీలను ఏర్పాటు చేసి రైతుల మహాసభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభ ఈరోజు జరిగింది ఒబ్బుల్లో. ఈ మహాసభ ముఖ్యంగా ఈ 3 ఏళ్ళలో జరిగినటువంటి కార్యక్రమాన్ని చర్చించుకుంటూ అలాగే భవిష్యత్తు కార్యక్రమాలు ఏం చేయాలని మాట్లాడుకోవడం జరిగింది. అలాగే నూతనంగా కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నెల 9వ తేదీన ఈ జిల్లా మహాసభలు కూడా జరుగుతాయి ఎస్కోట్లో. ఈ జిల్లా మహాసభని యావత్ రైతాంగం అంతా కూడా జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ అనేది జరుగుతుంది. రైతు మిత్రులంతా కూడా ఎస్కోట్లో జరిగే 9వ మహాసభలు ఈ నెల 9వ తేదీన ఆదివారం నాడు పెద్ద ఎత్తున హాజరై ఆ జిల్లా మహాసభకు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం దురదృష్టకరమని బాధిత కుటుంబాలకు తాను సంతాపం తెలియజేస్తున్నానని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు అన్నారు. భోగాపురం మండలం పోలిపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ఆలయం ప్రభుత్వ లేదా దేవాదాయ శాఖ ఆధీనంలో లేదని, నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విమర్శలు అనవసరమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సువ్వాడ రవిశేఖర్, కంది చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం పూర్వ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు అకాల మృతి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్షాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డిఎన్విడి ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం ఉద్దరాజురామం భవనంలో జరిగిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి నగర కార్యదర్శి పంపాన రవికుమార్ అధ్యక్షత వహించారు. సాధారణ రైస్ మిల్ కార్మికుడిగా సిఐటియు ద్వారా ఉద్యమాల్లో చేరిన బాబురావు 4 దశాబ్దాల పాటు శ్రామిక ఉద్యమాలకు నాయకత్వం వహించారని ప్రసాద్ గుర్తు చేశారు. గుండె శస్త్రచికిత్స అనంతరము పోరాటాల్లో అగ్రభాగాన ఉన్న ఆయన తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి దానం చేయడం నిజమైన త్యాగానికి నిదర్శనమని అన్నారు. యూనియన్ పట్ల ఆకర్షితులై ఆ రకంగా సిఐటిలోకి వచ్చి జిల్లా స్థాయిలోనే జిల్లా అధ్యక్షులుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా సుమారు 20 సంవత్సరాల పాటు ఆయన పనిచేశారు. ఆ తర్వాత సిపిఎం పార్టీ అప్పలాంటి జిల్లా ఏలూరు జిల్లా కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. జిల్లాలో విభజన తర్వాత ఆయన తాడేపల్లిగూడెంలో ఉండి పశ్చిమ గోదావరి జిల్లాలో సిఐటి పార్టీ బాధ్యతలో ఉన్నారు. మరి బాబురావు గారు అకాల మరణం చెందడం అనేటువంటిది ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కార్మికోద్యమానికి సిపిఎం పార్టీకి తీవ్రమైనటువంటి లోటు. మరి బాబురావు గారు ఈ జిల్లాలోనే కార్మికుల సమస్యల మీద నికరంగా నిజాయితీగా రాజీ లేనటువంటి పోరాటాలు చేశారని, రైస్ మిల్ కార్మికులందరినీ, భవన నిర్మాణ కార్మికులు, ఇటువంటి వివిధ రంగాల కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం యావత్ జీవితం కూడా ఆయన పాటుపడ్డాడు. కార్యకర్త అటువంటి నాయకుడు కార్మికోద్యమానికి సిఐటికి సిపిఎం పార్టీకి తీవ్రమైన లోటు. ఆయన ఏవైతే ఆశయాలు ఉన్నాయో, ఏదైతే ఈ సమాజంలో మొత్తం కూడా సమసమాజం కావాలి, మొత్తం దోపిడీ లేనటువంటి సమాజం కావాలని చెప్పి ఆయన కోరుకున్నాడో ఆ సమాజాన్ని సాధించడం కోసం మనందరం కూడా అంకితమై పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ నేపథ్యంలో బాబురావు గారి యొక్క సంస్మరణ సభను కూడా మనం విడిగా మళ్ళీ నిర్వహించాల్సి ఉన్నది. ఆ రోజు మొత్తం కార్మికులందరినీ కూడా మనం సమావేశపరిచి, లేకపోతే మన సభ్యులందరూ కూడా సమావేశపరిచి పెద్ద ఎత్తున సంస్మరణ సభను కూడా భవిష్యత్తులో నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆత్మకూరు చెరువులో యువకుడు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వ్యక్తిని నలిశెట్టి మహేష్ గా పోలీసులు గుర్తించారు. గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న మహేష్ చెరువులో ఈతకు దిగగా కొద్దిసేపటికే నీట మునిగిపోయాడు. తాను ఈత కొట్టలేకపోతున్నానని సహాయం కోసం కేకలు వేయగా రక్షించే ప్రయత్నం విఫలమై గల్లంతైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది చెరువులో గాలింపు చేపట్టారు. 2 గంటల పాటు గాలించినప్పటికీ మహేష్ జాడ లభించకపోవడంతో చీకటి కారణంగా గాలింపును నిలిపి ఉదయం మళ్లీ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మళ్ళా పోయే లోపల దాని నుంచి ఇంకా అప్పుడు ట్రై చేసాము. రాని లాగేస్తుంది. మా వల్ల కాక వచ్చే లోపలికి వచ్చి ఇంకొక ఊరు పోదాం అనుకునే లోపల కూర్చున్న అబ్బాయి వాళ్ళ బాబుని తీసుకొని వచ్చి బండి అడిపించి ఈతకే దిగిండు, ఈత కొడదామని దిగిండు. 4:30 టయాన కాసేపు దిగి అందరూ చూస్తానే ఉన్నారు. ఈత కొట్టిండు. కొద్దిగా లాంగ్ పోయిండు అబ్బాయి. అవును, ఆడి నుంచి నన్ను కాపాడండి కాపాడని కేకలు పెడితే కొంతమంది స్వాములు 3-4 పోయారు స్వామి. కొద్ది దూరం లాక్కొచ్చాడు. ఇంకా అతని వల్ల కాకపోతే వీళ్ళు కూడా టవల్లో ఇసిరేశారు. ఆ టవల్ కూడా లాక్కోపోయిండు అబ్బాయి. చూసినాక 7 దాకా లాక్కొచ్చినాక ఇంకా ఇల్లు కూడా వల్ల కదా. అవును, అతను ఇల్లు లాగు మళ్ళీ పోదాం దానికి అతను మునిగిపోయాడు. తెలియదు. మామూలుగా మహేష్ అంటుండ్రు. వాళ్ళ అబ్బాయి చిన్న బాబు ఉంటే వాళ్ళ అబ్బాయిని తీసుకుని లాక్ చూపించి వాళ్ళకి ఫోన్ చేశారు. మళ్ళీ పోలీసులు చెప్తే వెంటనే పోలీసులు అధికారులు. తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో కార్తీక మాసం పర్వదినం సందర్భంగా కలియుగ వైకుంఠ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పల్లకి ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది. 100 మంది మహిళలు, యువకులు, యువతులు ఆలయంలో స్వామివారి పల్లకి సేవలో పాల్గొని భక్తితో గోవింద నామస్మరణం చేశారు. పటవల బీసీపేటలోని శ్రీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో నరాల శ్రీనివాస్, కాల శ్రీనివాస్, తాళ అప్పారావు, పిల్లి నాగేశ్వరరావు, దంగేటి అన్వేష్ మరియు గ్రామస్థ భక్తులు పాల్గొన్నారు. భక్తులు అతి భక్తియుతంగా ఉత్సవాన్ని ఆనందించారు. మా గ్రామంలో ప్రతి శనివారం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుందండి. దీనికి మా ఊర్లో ఉండే, మా పేటలో ఉండే భక్తులందరూ కూడా పల్లకి సేవని వినియోగించుకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ నేను ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారండి. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఊర్లో కూడా ఈ విధంగా
పల్లకీ సేవలు జరుపుకుంటారని ఈ కమిటీ వారు ఈ విధంగా సెలవు తీసుకుంటారు. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మాది కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామము. మేము 2012 నుంచి 12వ సంవత్సరం నుంచి కూడా ఈ స్వామివారి అనగా భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పల్లకీ సేవ ప్రతి శనివారము మేము గ్రామమంతా తిరిగి ఆ స్వామివారి సేవ పల్లకీ సేవలో మేము పాల్గొంటున్నాము. అదే కాకుండా గ్రామ ప్రజలందరూ కూడా ఆ స్వామివారికి హారతులు ఇచ్చి ఆ స్వామివారి దివ్యాశీస్సులు పొందుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం అనగా మన భారతదేశము హిందూ దేశము కాబట్టి మన దేశం అంతటా కూడా మన రాష్ట్రం అంతటా కూడా ఆ స్వామివారి పల్లకీ సేవ ఇలాగే చేయాలని మేము చేసే ఈ సేవ తిరుమల తిరుపతి దేవస్థానం వరకు వెళ్ళి మా యొక్క సేవను గుర్తించి ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి సేవ చేస్తారని మా కమిటీ సభ్యుల యొక్క ముఖ్య ఉద్దేశం. తాళ్లరేవు మండలం పటవాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాల అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చి వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాలను ప్రజా ఉద్యమంలా సేకరించాల్సిన దిశ సూచించారు. పార్టీ సీనియర్ నేత బూరెల వెంకట్రాజు ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కాదా గోవిందకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో నూతన కన్వీనర్ గా కొప్పిశెట్టి వెంకట్ను ఎన్నిక చేశారు. ఇప్పుడు గ్రామ కమిటీ నీకే ఫస్ట్ ఫోన్ వస్తుంది వచ్చినంటే అన్ని ఇక్కడ కార్యకర్తలు కూడా ఇమీడియట్ గా నీకే చెప్తారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడం. ఇవాళ ఏమక్కర్లేదు, మనం ఉన్నామని ఒక ధైర్యం అంతే. నమస్కారం. మరి ఈ రోజున ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మా పటవాల గ్రామ పంచాయతీలో నూతన కమిటీని కొత్తగా నియమించినారు. దానికి మా అధ్యక్షులుగా నా పేరు కొప్పిశెట్టి వీరాలు చేస్తున్నారు వెంకట్. మరి నన్ను నియమించినందుకు మన ముమ్మడి వరస మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారికి, అలాగే మన పితాని బాలకృష్ణ గారికి, మన మండల అధ్యక్షులు కాదా గోవిందకుమార్ గారికి మన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పార్టీ ఇచ్చినందుకు, ఈ పార్టీకి మరి ఎప్పటి నుంచో కష్టపడుతున్నాను కాబట్టి నాకు లాస్ట్ బీసీసీఎల్ ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ పార్టీకి కొట్టు ఎక్కువగా చేయాలని కష్టపడాలని చెప్పేసి మళ్ళీ మా శాసనసభ్యులు మరి పార్టీకి కన్వీనర్గా ఇచ్చినందుకు, అలాగే పార్టీని అది చెప్పుకోవడానికి సభ్య సమాజం సిగ్గుపడే అవసరం ఉంది. ఎందుకంటే పూర్వకాలంలో లేవు, ఇప్పుడు 2025 సంవత్సరం ఉన్నాం మనం. ఎందుకంటే దానికి ఎవరికీ కూడా తావులేదు. అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది తప్పు కార్యక్రమంగానే ఉంటాం తప్ప అలాంటి కార్యక్రమాలు ఉంటే పార్టీ వైఎస్ఆర్ పార్టీ అయితే దానికి పూర్తిగా వ్యతిరేకం. ఖచ్చితంగా అలాంటి వాటికి మేము ప్రోత్సహించాం. గత 2 రోజుల క్రితమే ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వం. విలువేత అనేది అసలు లేదు, అంటరానితనం అనేది అసలు లేదు. ఈ రోజుల్లో అంటరానితనం. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.